సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల నిరుపేద ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడమే మైత్రి ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని ఫౌండేషన్ చైర్మన్ చెన్నంశెట్టి ఉదయ్ కుమార్ తెలిపారు. సంస్థ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో సుమారు 40 మంది గర్భిణీ స్త్రీలకు సాంప్రదాయబద్ధంగా సామూహిక శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎంపీడీఓ ఉమాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయ్ కుమార్ మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా గుమ్మడిదల మండలం పరిసర ప్రాంతాల ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. ముఖ్యంగా ఉచిత అంబులెన్స్ సేవలు, బ్లడ్ డొనేషన్, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ వంటి పలు కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మైత్రి ఫౌండేషన్ నిరంతరం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఆడవారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు. అమ్మగా, తోబుట్టువుగా, భార్యగా, కుమార్తెగా ప్రతి మహిళ సమాజానికి అండగా నిలుస్తుందని, వారి గౌరవం కాపాడడం ప్రతి మనిషి కర్తవ్యమని ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. 3 సంవత్సరాలు నిరంతరాయంగా జరిగిన కార్యక్రమంలో దాదాపుగా 400 మందిని ఇన్స్పేషన్లు మనము హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. దాంట్లో ప్రెగ్నెన్సీ లేడీస్ కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, లేదా స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇవన్నీ చేసినాం. కానీ మా బాధ ఏంటంటే మా తల్లిగారు మేము సమయానికి అంబులెన్స్ ఉన్నా తీసుకోలేకపోయినాం. ఎందుకంటే మా అమ్మ మా చేతుల్లో సెకండ్లోనే చనిపోవడం జరిగిందనమాట. అంటే హాస్పిటల్ తీసుకెళ్ళిన సమయం కూడా మా తల్లి మాకు ఇవ్వలేదు. 400 మందిని టైం తీసుకెళ్ళాం, కానీ మా చేతుల్లో మా అమ్మ చనిపోవడం అది కొంచెం చాలా బాధ విషయం. దాని తర్వాత చాలా కార్యక్రమాలు చేస్తూ కరోనా టైంలో అసలు బయట జనం తిరిగిన సిచ్యువేషన్లో మాకు నీలోఫర్ హాస్పిటల్ నుంచి ఫోన్ రావడం జరిగింది. సార్, మీ ఫౌండేషన్ ద్వారా మాకు బ్లడ్ క్యాంప్స్ ఇవ్వండి అంటే, సార్ అసలు బయటకు ఎవరు రానియట్లేదు, ఈ టైంలో మీ క్యాంప్ ఎట్లా నిర్వహిస్తామంటే, మీరు అనుకుంటే అవుతుందంటే అప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వాళ్ళు అడిగిన దేని గురించి అంటే, నీలోఫర్ హాస్పిటల్లో తలసీమ పిల్లలు ఉంటారు. తలసీమ పిల్లలకి ఏంటంటే 3 నెలలకు ఒకసారి రక్తం మార్చాలి. రక్తం మార్చకపోతే చచ్చిపోతారు ఆ పిల్లలు. కాబట్టి ఒక మనిషి ఇచ్చే ఒక 300 ml ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు పిల్లలు కాపాడుతున్నారు మా తలసీమ పిల్లల్ని. దానివల్ల అప్పుడు మేము కరోనాలో 2 సార్లు బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరిగింది. దాని తర్వాత వివిధ సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలకి నోటు పుస్తకాలు, 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్ మెటీరియల్స్, ఇలా మాకు తోచిన విధంగా ఎవరిని చేచాచకుండా మా సొంతంగా పెట్టి చేయడం జరుగుతుంది కార్యక్రమాలన్నీ. మేము ఎప్పుడు కూడా మా కార్యక్రమం చేస్తుంటే వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళి మేము ఫండ్ తీసుకుని మా సొంతంగా చేస్తూ ఉంటాం కార్యక్రమాలన్నీ. అదేవిధంగా మా అమ్మకి మేము 5 మగ సంతానమే, మాకు ఆడపిల్లలు లేరు. కానీ ఈరోజు ఒక 40 మంది నా చెల్లి అక్కలకి నేను ఇక్కడ శ్రీమంతం చేస్తున్నంటే నాకు చాలా. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని సమస్యలతో సతమతమవుతున్న ప్రజల పక్షాన్ని నిలబడి 2 ఏళ్ల నుంచి దుర్మార్గమైన పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడతామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. వెల్దుర్తిలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో వెల్దుర్తి మండల బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, నాయకుల ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అబద్దాలు, అసత్యాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. అధికారం ఉందన్న అహంకారంతో కాంగ్రెస్ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారు అభ్యర్థులకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎదుర్కొని విజయం సాధించారన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గెలిచినా ఓడినా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎన్నికే 2 ఏళ్లు గడిచినా నయా పైసా కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. దీంతో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. బీఆర్ఎస్ కు నాయకులు, కార్యకర్తలు 2 కండ్లని, వారిని అన్ని విధాలా ఆదుకుని అండగా తాము పార్టీ నాయకత్వం ఉంటుందన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ 110 స్థానాలు గెలుపొందితే కాంగ్రెస్ 83 స్థానాల్లో మాత్రమే గెలిచిందన్నారు. ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మీరంతా కూడా పదవి చేపట్టినటువంటి సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మన భూపాల్ రెడ్డి గారు కానీ, రమేష్ గారు కానీ, మరి చంద్రగౌడ్ గారు కానీ చెప్పడం జరిగింది ఏంటంటే, అధికారంలో లేనప్పుడు జనరల్గా అధికార పక్షానికే ప్రజలు మద్దతు పలుకుతారు. సర్పంచ్లైనా, ఎంపీడీసీలైనా, జెడ్పీటీసీలైనా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళనే గెలిపిస్తారు. మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒకసారి చూసుకున్నట్టయితే టార్చ్ లైట్ వెతికినా సరైనటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లు, ఎంపీడీసీలు కనిపించలేదు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అధికారంలో లేకున్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలందరూ కూడా మనని నమ్మి మరి ఈరోజు కేసీఆర్ గారి పైన ఉన్నటువంటి నమ్మకంతో గ్రామాల్లో ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులైనటువంటి వాళ్ళందరినీ కూడా గెలిపించడం జరిగింది అంటే నిజంగా మరి ఈ యొక్క గెలుపు ప్రజలకి అంకితం చేయాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలా గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా
పార్టీ నుంచి నిలబడేటాడు మీరేం కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ సర్పంచులుగా మీరే ఆ గ్రామంలో చెల్లామణి అవుతారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. మీ ఆధ్వర్యంలోనే మన కార్యక్రమాలను కూడా నడిపిస్తాం. సరే, ప్రజలు ఏదైతే తీర్పిస్తారో దాన్ని మనం శిరస్సు వహించాల్సిందే. మరి కొన్ని ప్లేసెస్ లేదంటే మనమే ఇద్దరం నిల్చున్నాం, దాంట్లో ఒకరు గెలిచినాం, లేదంటే ఇద్దరు నిల్చుంటే ఇద్దరం ఓడిపోయి వేరే వాళ్ళు కూడా గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఏదేమైనా కూడా ఈరోజు ఏంటంటే మేము ఎక్కడో కూడా పై నుంచి మీ పైన ఒత్తిడి తీసుకురాలేదు. తీసుకొచ్చినవా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు మీరే ఎంపిక చేసుకోండి, మీరే గెలిపియండి అని చెప్పేసి మీ అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని మరి ఎవరికైతే కొంచెం ప్రజల మద్దతు ఉంటుందో, ప్రజల అభిమానం ఉంటుందో వారిని నిలబెట్టడం జరిగింది. రాత్రి పగలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒత్తిడి తెచ్చినా, ఇబ్బందులు పెట్టినా, ఎన్నో ఆటంకాలు సృష్టించినా, ఎన్నో ఒడిదుడుకులు పెట్టినా అన్నింటిని కూడా తట్టుకొని మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి విచ్చలవిడిగా డబ్బులు మద్యం పంపిణీ చేసినా మనం ఆ స్థాయికి తీర్చలేకపోయినా కానీ మీరంతా కూడా మన బీఆర్ఎస్ పార్టీ జెండాను మరి భుజాన మోస్తూ ఈరోజు మన వాళ్ళందరినీ కూడా గెలిపించినందుకు మీ అందరికీ చేతులెత్తిన హృదయపూర్వక ఇదే ఐక్యత మనకు చాలా అవసరం. మనస్పర్ధలు ఉంటుండొచ్చు, చిన్న ఉంటుండొచ్చు, కానీ వాటన్నిటిని కూడా మనం పక్కన పెట్టి పార్టీ ఎజెండా కదా మనం ముందుకెళ్ళి మన వారినందరూ కూడా గెలిపించినటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అది నిజంగా చాలా సంతోషించేదగ్గ విషయం. ఇదే స్ఫూర్తితో రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనకి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలని మనం చూడడం జరిగింది. గ్రామానికి సంబంధించి ట్రాక్టర్ ఇచ్చినాం, మురికి కాలువలు తీయడానికి కానీ, లైట్లు ఎక్కడానికి కానీ, లైట్కి సంబంధించిన ఇబ్బంది కానీ, ఇంటింటికి నల్లా కనెక్షన్కి సంబంధించిన కార్యక్రమాలు కానీ, సెగ్రిగేషన్ షెడ్యూల్, పల్లె ప్రకృతి వనాలు కానీ, ఇవన్నీ కూడా కేసీఆర్ గారి హయాంలో ప్రతి గ్రామంలో మనం నెలకొల్పుకోవడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినట్టే ఈ 2 సంవత్సరాల కాలంలో కనీసం చెత్త ఎత్తుకుపోయేటువంటి ట్రాక్టర్కి కూడా మరి డీజిల్ అనేటువంటి దుర్మార్గమైనటువంటి పాలన మరి కాంగ్రెస్ పార్టీ అందించడం జరిగింది. కాబట్టి ఈ 2 సంవత్సరాల కాలంలో కనీసం ఒక చిన్న పని కూడా మన గ్రామాల్లో చేసుకోలేకపోయినా ఆ వ్యతిరేకత మన ఎన్నికల్లో స్పష్టంగా కూడా కనిపించింది. కేసీఆర్ గారి పైన అభిమానం కూడా అదే విధంగా అదే రీతిలో కూడా మనకు కనిపించడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు మనం ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండాలి, గెలిచినటువంటి వాళ్ళు ప్రజలతో మమైక్యమై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనం అన్ని సమస్యలు తీర్చలేకపోవచ్చు, ఎందుకంటే మీరు మనల్ని ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. 2 years అవుతుంది, కానీ నేను అనుకున్నంత స్థాయిలో నేను పనిచేయలేకపోతా ఉన్నాను ఈరోజు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి ఏసీడీపీ ఫండ్ 5 కోట్లు ఉంటుంది ప్రతి సంవత్సరం. ఆ 5 కోట్లు మాకు ఇవ్వట్లేదు. నాకే కదా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇస్తలేదు, బీజేపీ ఎమ్మెల్యేలకు ఇస్తలేదు, సిపిఐ ఎమ్మెల్యేలకు ఇస్తలేదు. ఎవరు కూడా ఒక నాయపై ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మనం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏది అడిగితే అది ఎస్ అని చెప్తుంటే చేస్తుంటే, ఇప్పుడు కొంత సమయం తీసుకుంటున్నాం. 10వ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేలా నాణ్యమైన బోధన అందించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఉపాధ్యాయులకు సూచించారు. కొల్చార మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను ప్రశ్నోత్తరాల రూపంలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుణాత్మక విద్యతో పాటు సమయానికి నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడనే వాళ్ళకి చెప్పండి. సో అది యాబ్సెంటీస్ ఉండొద్దు. మీరు నేను అందుకనే అడాప్ట్ చేసుకోమని చెప్పి నేను ఒక్కొక్క టీచర్కి ఎంతమంది ఒక 10 స్టూడెంట్స్ 12 స్టూడెంట్స్ రిపీటెడ్ వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి ఎస్ఎస్సి రాసే వాళ్ళకి ఏం హాలిడేస్ ఉంది? ఎస్ఎస్సి రాసే వాళ్ళకి ఏం హాలిడేస్? వెళ్ళిపోవద్దు కదా, అదే వెళ్ళిపోవద్దు కదా. వెళ్ళి టైమే లేదు మీకు. 1 month అంతా ఎలక్షన్స్లోనే పోయింది. మళ్ళీ ఇంకే 9th కి పోనీ కూడా ఆపేస్తారా? oxygen, fluorine, neon, Ne, sodium, Ne, magnesium, Mg, aluminium, Al, silicon, Si, phosphorus, P, sulfur, S, chlorine, Fe, neon, Ne, sodium, Ne, magnesium, Mg, aluminium, Al, silicon, Si, phosphorus, P,
కెమికల్ బాండింగ్ అయిపోయిందా? ఫిజిక్స్లో కెమికల్ బాండింగ్ అయిపోయిందా? ఎలక్ట్రిక్ కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్లో ఒక్కొక్క ఆర్బిటాలు ఎంచుకుంటూ పోతాం. ఎస్లో 2 అయిపోయినాక నెక్స్ట్ దేనికి పోతాం, పీకి పోతాం. డీలో కూడా అయిపోయినా నెక్స్ట్ దేనికి పోతాం, అది కూడా అయిపోయిందంటే నెక్స్ట్. సో అట్లా అవి తెలిస్తేనే మ్యాక్సిమం అయిపోయిందంటే మనం నెక్స్ట్ ఆర్బిటాల్కి పోగలుగుతాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయిందా? అయిందా? మరి ఇవి తెలుసుకుంటే మనం ముందు పోతున్నాం. మొత్తం అందులో ఏదైతే చదువుతామో ఆ కాన్సెప్ట్ మొత్తం చదవాలి. కొద్ది పైపైన చదవద్దు. మళ్ళీ తర్వాత మీరు 6th క్లాస్లో 7th క్లాస్లో 8th క్లాస్లో ఉన్నారు అనుకోండి. మిగతా మీరు చాలా మంది పిల్లలు బయట పోయి ఆడుకుంటూ ఉంటారు. సరే అప్పుడంతా ఆడుకోవచ్చు ఏమైనా చేసేసి, బట్ ఇక్కడ వచ్చినాక చేయదు. ఎందుకంటే మీకు ఓన్లీ 2-3 మంత్స్ టైం ఉంది. సో ఇక్కడ మాత్రం మంచిగా మీరు 100% ఎఫర్ట్స్ పెట్టి 100% కాన్సన్ట్రేషన్ తోటి ఇక్కడ చదవాలి. సో అప్పుడు మనకి రిజల్ట్ కూడా మంచిగా వస్తుంది. రామాయంపేట మండలం తొనిగంట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ గ్రామ ప్రజలకు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించి గ్రామస్తులకు ఉన్న ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని వారికి తగు సలహాలు సూచనలు అందించి ఉచితంగా టాబ్లెట్స్ పంపిణీ చేశారు. ఈ క్యాంపులో 400కు పైబడి జనాలు అన్నగారి సేవలను వినియోగించుకున్నారు. ఈ ఉచిత హెల్త్ క్యాంపును వినియోగించుకున్న గ్రామస్తులు గొప్ప సేవ చేస్తున్నారు. ఇలాంటి నాయకుడే తమకు కావాలని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు మరియు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించిన లీలా గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నువ్వేం దేనికి అడిగావు? దానికి సరేనా? బలానికి పడుకునే ముందు సరేనా? నువ్వు ఆకాశంలో అలరాగపోయే ఆ పక్షులని చూడు, అనుకున్న గమ్యమెక్కున్న గాని అవి ఆపలితమ పరి. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది. అది కొత్త వరకు గురి పెట్టుకురా తమ శక్తి పెట్టుబడి. ఏ విజయం నీ కోసం నా కోసం పెట్టుకోలేదా? నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. మెదక్ జిల్లా కేంద్రంలోని గొవ్వలపల్లి గ్రామ నూతన పాలకవర్గం మంగళవారం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేసింది. గ్రామ సర్పంచ్గా భూపాల సిద్దిరాములు, ఉప సర్పంచ్గా నీనావత్ స్వామితో పాటు నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ సిద్దిరాములు మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వార్డు సభ్యులు మరియు గ్రామస్తుల సహకారంతో గవ్వలపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. పొంక లచ్చయ్య, కొండగళ్ల దేవయ్య, తోట వెంకటేష్, మాలకమ్మరి యాదమ్మ, సూరెడ్డి దివ్య, భూపాల ప్రవీణ్, న్యాతరి భాగ్య మరియు శ్రీశైలం గణేష్లు వార్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్గా ఎన్నికైన నేను కొంచెం నా ఆరోగ్యం తొందరగా ఒక వారం 10 రోజుల నేను ఈ సహకారంతో నేను హాస్పిటల్కి వెళ్ళి రానని పెద్దల సమక్షంలో, ఇక నా సమస్య అంటే మీకు తెలుసు కానీ అవి చెప్పుకోవాలి. ప్రభుత్వం అందరికీ కలిసి ప్రతి ప్రజలు అంటే ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఉండడానికి కోసమే ఈ ఎన్నికలు, ఉద్యోగులు అందరం కూడా. సో దానికోసమే దాంట్లో నిర్వహణ భాగంగానే గ్రామ స్వయం పరిపాలన దినోత్సవం అంటే స్వయం పరిపాలన కోసము ఒక ప్రథమ వ్యక్తి ఉండాలి కాబట్టి దానికోసం మనం సర్పంచ్ను, ఉప సర్పంచ్ను, వార్డు మెంబర్లను ఎన్నుకుంటున్నాం. సో దానిలో భాగంగానే ఈరోజు ప్రమాణ స్వీకారానికి స్పెషల్ ఆఫీసర్గా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. దానికి నేను ఇచ్చేసినాను. ఇప్పుడు గ్రామ ప్రజల తరఫున రాజన్న గారు మాట్లాడతారు. రాజన్న గారిని వేదిక
కొండగల్ల దేవయ్య. నా పేరు కొండగల్ల దేవయ్య. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ఇప్పుడు మన సర్పంచ్ గారైన సిద్ధరాములు గారు ప్రమాణాన్ని తాను స్వయంగా చదివి మీకు విన్నవిస్తారు. అలాగే ప్రమాణ స్వీకారం తర్వాత తన బాధ్యతలను విధులను సక్రమంగా నిర్వర్తించి గ్రామానికి అన్ని విధాలుగా సేవలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోలపల్లి గ్రామ పంచాయతీ భూపాల సిద్ధరాములు అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగ పట్ల నిజమైన నమ్మకం విధేయత కలిగి ఉంది. నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేందుకు నిష్ఠతో ప్రమాణం చేయుచున్నాను. నమస్కారం. ప్రమాణ స్వీకారం. గౌలపల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా నేనా స్వామి అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంటానని నేను స్వీకరించబడుతుంది. వివిధ నమ్మకంగా నిర్వహించబడిన బాధ్యతని పేర నిశ్చిష్టతో ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసి వారి స్థానంలో కూర్చున్నటువంటి నూతనంగా ఎన్నిక కాబడిన గౌలపల్లి గ్రామ పంచాయతీకి ఎన్నిక కాబడినటువంటి బాడీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులందరికీ గ్రామం పక్షాన శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం నిర్వహించిన హెచ్ఎం గారు అదేవిధంగా సెక్రటరీ గారికి కూడా మా గ్రామం తరఫున నమస్కారాలు తెలియజేస్తాం. మీరు పబ్లిక్ చెప్పినటువంటి సమస్య అయితే ప్రధాన సమస్య బోతులది ఉన్నది. దాన్ని ఇంకొక అతి తొందరనే వీలైనంత తొందరలో ఒక సమావేశం గ్రామంలో చాటిపి చేపించి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎట్లా చేద్దాం దాని మీద అంటే వాళ్ళని కూడా పిలిపించి ఎవరైతే కోతులు పట్టుకెళ్తారో వాళ్ళని కూడా పిలిపించి దానికి ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని మనం ఎట్లా ఆ ఖర్చును ఎట్లా భరించుకుందాం అనేది కూడా ఖచ్చితంగా ఒక అతి వీలైనంత తొందరలో ఒక గ్రామ సభ ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజల నుంచి ఉంటాయి. ఒకటి ఫస్ట్ మంచినీరు, ప్రతి ఇంటికి మంచినీరు అందే విధంగా అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాత ట్యాంక్ ఏదైతే 3 ట్యాంకులు ఉండే అప్పుడు ఈ పాత ట్యాంక్ కూలగొట్టడం వల్ల ఆ ఏరియా ఉన్నటువంటి 60-70 ఇళ్ళకు నాకు తెలిసి కొద్ది సమస్యనే ఉన్నది అనుకుంటా. దాన్ని ఎట్లా అధిగమించాలి, ప్లస్ ఉన్న ట్యాంకులకు ఉన్నటువంటి నీళ్లు ఎట్లా పోతున్నాయి ఖచ్చితంగా మీకు అంటే ఇంకా తర్వాత కూడా చెప్తాం. మళ్ళీ ఇప్పుడు అందరు కూడా లేరు. ఇప్పుడున్న మంది అయినా కొంచెం మిగతా వాళ్ళకి పాస్ చేయాలి. ఈ ఏమంటారు మిగతా వాళ్ళకి తెలియజేయాలి. మంచినీళ్ళు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా కొంచెం ఆన్ ఆఫ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళు ఆఫ్ చేసుకుంటే మిగతా రాని వాళ్ళకి వెళ్తుంది. సెట్ చేసినాక కూడా మళ్ళీ అంటే మళ్ళీ వృధా నీరు పోకుండా అయితే అరికట్టే దానికి కూడా ఖచ్చితంగా అవసరమైతే మంచినీటి మీద ఒక కమిటీ కూడా వేస్తాం. ఆ కమిటీ నిర్వహించే బాధ్యతలు నిర్వహిస్తుంది. తర్వాత ఇంకొకటి సెకండ్ సమస్య డ్రైనేజ్, మురికి నీళ్ళు డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పుడున్న వ్యవస్థను క్లీన్ చేసి చాలా వరకు కొనకపోగానే అటు ముంగట మూసుకపోయి ఆ జాలలకు కొంచెం రానియకపోడు, కూడకపోడు, కాలువ లేకపోడు కొంచెం అవి ఉన్నాయి. ఆ సమస్యలంతా కూడా కొంచెం టెంపరీగా అయితే ఇప్పుడు ఆ జేసీ పెట్టి తీయించేసా, లేకపోతే అది ఫస్ట్ నీళ్ళు అయితే మురికి నీరు అంతా కూడా ఇమీడియట్గా వెళ్ళిపోయేటట్టు విధంగా ఖచ్చితంగా ఈ రెండవ పని కూడా చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మూడవది లైటింగ్ వ్యవస్థ. ఇప్పుడైతే కొంతవరకు ఉన్నాయి లైటింగ్, లైట్లు పోయినాయి అనే కంప్లైంట్లు కూడా ఉన్నాయి. అవి కామన్గా పోతూనే ఉంటాయి. దాన్ని కూడా
ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ సిబ్బంది కూడా దయచేసి సిబ్బంది కూడా ఇంతకుముందు సరే ఎట్లా నడిచింది కానీ వీటికి కొంచెం స్ట్రిక్ట్గానే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మీకు కూడా అంటే మిమ్మల్ని కూడా కదా కఠినంగానే మీ పనిని మీరు ఖచ్చితంగా నిర్వహించాలి. సిబ్బంది మీ పని నిర్వహిస్తే ప్రజలకు సరైన సేవలు అందుతాయి. ఇంతకుముందు ఎట్లా జరిగింది అయిపోయింది, కానీ ఈ నుంచి ఎవరి బాధ్యతలను వాళ్ళు ఖచ్చితంగా నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా.